ఓకే. హాయ్ గైస్. వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఒక సీన్‌ని మనం ఇప్పుడు బ్లెండర్‌లో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను మీకైతే చెప్తాను. అండ్ ఈ వీడియోలో నేను మోస్ట్లీ మోడలింగ్ ఏం చేయను. డైరెక్ట్‌గా నేను బ్లెండర్ కిట్‌లో దొరికే ఫ్రీ అసెట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని యూజ్ చేసుకొని ఎంటైర్ సీన్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ అంతా కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ మంచి ట్యూటోరియల్స్ కోసం సో వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, నేను బ్లెండర్ 5.0 వర్షన్ యూస్ చేస్తున్నాను. సో నాకు డిఫాల్ట్ సీన్లు ఏవైతే లైట్ అండ్ క్యూబ్ అండ్ కెమెరా ఉంటాయి కదా, సో నేను ఈ మూడింటిని డిలీట్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ యూస్ చేస్తానని చెప్పాను కదా. సో నా ప్రీవియస్గా నేను ఆల్రెడీ యాడ్ ఆన్ గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. కుదిరితే ఆ వీడియో చూడండి. ఓకేనా? సో దట్ మీకు యాడ్ ఆన్ గురించి కంప్లీట్గా అర్థమవుతుంది. బట్ యాడ్ ఆన్ గురించి తెలియని వాళ్ళ కోసం నేను సింపుల్గా యాడ్ ఆన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది సింపుల్గా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ మీకు కావాలి అంటే మీరు ఏదైనా క్రోమ్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకేనా? బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు బ్లెండర్ కిట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట, బ్లెండర్ కిట్ అని చెప్పి. సో ఇక్కడ డౌన్లోడ్ బ్లెండర్ కిట్ ఫ్రీ అని చెప్పి కనిపిస్తుందా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్లెండర్ కిట్కి సంబంధించిన లేటెస్ట్ వర్షన్ దొరుకుతుంది. మీరు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీగా మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు దాన్ని అన్జిప్ చేయొద్దు. ఓకేనా? జిప్ ఫైల్ని అలాగే పెట్టుకొని ఒక చోట సేవ్ చేసుకోండి. సో మీరు వన్స్ ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్లెండర్లోకి వచ్చి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఆన్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ యాడ్ ఆన్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది అనమాట, యాడ్ ఆన్ సెట్టింగ్స్ అని. సో ఇందులోకి వెళ్ళి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇందాక ఎక్కడైతే ఆ ఫోల్డర్ సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ బ్లెండర్ కిట్కి సంబంధించిన జిప్ ఫైల్, సో ఆ జిప్ ఫైల్ పైన ఒకసారి క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే యాడ్ ఆన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అది వన్స్ మీకు ఇన్స్టాల్ అయిందనుకోండి, మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ యాడ్ ఆన్స్లో ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది బ్లెండర్ కిట్ ఆన్లైన్ అసెట్ లైబ్రరీ అని. సో దీన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో వన్స్ మీరు అలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇక్కడ పైన బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మీరు మీ కర్సర్ని 3D వ్యూ పోర్ట్లో పెట్టుకొని కీబోర్డ్లో ఎండ్ ప్రెస్ చేసినా సరే మీకు ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్స్లో కూడా మీకు ఇక్కడ బ్లెండర్ కిట్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. ఓకే? సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ సర్చ్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీ ఫస్ట్ అని చూస్తారో, సో దీన్ని ఎనేబుల్ చేస్తాను. సో దట్ నేను ఏం సెర్చ్ చేసినా సరే నాకు ఫ్రీగా ఉన్న యాసెట్స్ ఫస్ట్ కనిపిస్తాయి అనమాట. ఓకే? సో దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ కీబోర్డ్లో ఎండ్ ప్రెస్ చేసి నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను మన సీన్ని క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తానంటే షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక ప్లేన్ అయితే తీసుకొని వస్తున్నాను. ఓకే? అండ్ ఈ ప్లేన్ నేను కాస్త ఈ విధంగా అయితే స్కేల్ చేయబోతున్నాను. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే? అండ్ తర్వాత మన సీన్లో మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి మన హౌస్ అనమాట. అది ఒక చైనీస్ కైండ్ ఆఫ్ హౌస్. సో అది మనకు బ్లెండర్ కిట్లో దొరుకుతుంది. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే చైనీస్ హౌస్ మోడల్ అని చెప్పి మీరు ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. సో మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు దీంట్లో మీకు ఏది నచ్చితే మీరు అది యూస్ చేసుకోవచ్చు. సో నేనేంటి అంటే ఈ ట్యూటోరియల్లో నేను ఈ వీడియోని అయితే ఈ హౌస్ మోడల్ని అయితే యూస్ చేయబోతున్నాను. ఓకే? సో దీన్ని ఇక్కడ నేను డ్రాగ్ చేసి మన సీన్లో ఈ విధంగా అయితే ప్లేస్ చేయబోతున్నాను. ఓకే? సో మనకు అప్పుడు అది చూడడానికి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. అండ్ దీనికి ఆల్రెడీ మెటీరియల్స్ అనేవి కూడా ప్రీ అప్లైడ్ ఉంటాయి. సో మనం వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకసారి బ్లెండర్ కిట్ని ఇక్కడ క్లోజ్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ కెమెరాని తీసుకొని వస్తాను. ఓకే? కొత్త కెమెరాని. అండ్ నా వ్యూని నేను సంథింగ్ ఈ విధంగా పెట్టుకుంటాను, ఎందుకంటే నా ఫైనల్ రెండర్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నేను ఇనీషియల్గా నా కెమెరా వ్యూని సెట్ చేసుకొని అండ్ నా కెమెరాలో ఏం కనిపిస్తుందో దానికి తగ్గట్టుగా నేను సీన్ని మొత్తం సెట్ చేసుకుంటాను అనమాట. సో నా కెమెరాని నేను ఈ వ్యూకి తీసుకురావాలంటే సింపుల్గా కీబోర్డ్లో మీరు Ctrl-Alt-0 ప్రెస్ చేయండి. మీ కెమెరా అనేది మీ వ్యూకి స్నాప్ అయిపోతుంది అనమాట. ఓకే? సో తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం ఈ విధంగా కెమెరాని మూవ్ చేసి కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? మీ వ్యూ ఎలా కావాలనుకుంటున్నారో ఆ విధంగా. సో నేనైతే కొంచెం వైడ్కి కొంచెం డిస్టెన్స్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో సంథింగ్ లైక్ దిస్. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోకల్ లెంత్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 45 పెట్టుకుంటాను. మేబీ లేదు అంటే ఒక 40 mm పెట్టుకుందాం. ఓకేనా? సో అప్పుడు మనకి ఇది చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే? అండ్ ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ కీబోర్డ్లో ప్రెస్ చేసి ఇక్కడ మీరు వ్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ లాక్లో కెమెరా టు వ్యూ క్లిక్ చేయండి. సో అప్పుడు మీ కెమెరా అనేది మీ వ్యూకి లాక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు కొంచెం నావిగేట్ అయినా సరే మీ కెమెరా వ్యూని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే సంథింగ్ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఓకే? అండ్ తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ కీబోర్డ్లో ప్రెస్ చేసి ఈ ఆప్షన్ నేను మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. ఓకే?
అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మీ హౌస్ మోడల్ అనేది కొంచెం కిందకు ఉంటుందన్నమాట, ప్లేన్లో కొంచెం కిందకి వెళ్ళిపోయింది. సో 3 ప్రెస్ చేసి సైడ్ వ్యూకి రండి. ఇక్కడ మీకు ఒక వై యాక్సిస్ కనిపిస్తుందా, గ్రీన్ కలర్ లైన్. సో దాని దగ్గర మీరు ఏం చేయాలంటే కొంచెం మోడల్ని పైకి తీసుకున్నారనమాట. సో జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కొంచెం ఈ విధంగా పైకి తీసుకొని వచ్చి ఈ విధంగా ప్లేస్ చేయండి, ఓకేనా. సో అప్పుడు మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. మన కెమెరా వేలో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కాంపౌండ్ వాల్ కావాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా కాంపౌండ్ వాల్ అని చెప్పి సెర్చ్ చేస్తాను, ఓకే. సో అప్పుడు మనకి కొన్ని కాంపౌండ్ వాల్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట. నాకు ఈ బ్రిక్ వాల్ మీరు ఇది కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఈ బ్రిక్ వాల్ వద్దనిపిస్తుంది. సో నేను మేబీ నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే మనకి కొంచెం ఓల్డ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ ఉందన్నమాట. అంటే టెక్స్చర్ అనేది క్లీన్గా లేకుండా కొంచెం ప్యాచెస్ ఉందన్నమాట. సో నేను దీన్ని డ్రాగ్ చేసి నా సీన్లో అయితే ప్లేస్ చేస్తాను. సో అది ఫస్ట్ నాకు డౌన్లోడ్ అవుతుంది, తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. సో మేబీ ఇక్కడ చూడొచ్చు మన టెక్స్చర్ అనేది మొత్తం అంతా కూడా ప్రాపర్గా ఉందన్నమాట ఈ మోడల్కి. సో ఇక్కడ కింద మీకు ఒక చిన్న ఎంటీ కనిపిస్తుంది అనమాట, ఓకే. సో ఇది వాల్కి సంబంధించిన పేరెంటింగ్ ఆబ్జెక్ట్ అనమాట. సో దాన్ని మూవ్ చేస్తే మీకు ఎంటైర్ వాల్ అనేది మూవ్ అవుతుంది. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని RZ ప్రెస్ చేసి 180 degrees రొటేట్ చేయండి, ఓకేనా. అండ్ ఆ తర్వాత మీరు దీన్ని హౌస్కి వెనకాల ప్రాపర్గా ప్లేస్ చేయాలి. సో GX ప్రెస్ చేసి X డైరెక్షన్లో మూవ్ చేయండి. 7 ప్రెస్ చేసి టాప్ వ్యూకి వెళ్ళి కొంచెం X డైరెక్షన్లో మూవ్ చేయండి. అండ్ అలాగే కొంచెం Y డైరెక్షన్లో మూవ్ చేసి ఐ విల్ ప్లేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను నేను. సో అప్పుడు అది చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి కెమెరా వ్యూలోకి వెళ్తే మీరు చూడొచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ తర్వాత నేను ఈ వాల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని Shift D కాకుండా Alt D ప్రెస్ చేస్తాను. సో దట్ ఇది డూప్లికేట్ అవుతుందన్నమాట. తర్వాత GY ప్రెస్ చేసి ముందుకు మూవ్ చేస్తున్నా. నేను ఇక్కడ Shift D ఎందుకు ప్రెస్ చేయలేదంటే నేను దీన్ని డూప్లికేట్ చేయకుండా ఈ వాల్కి సంబంధించిన ఒక ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తున్నా. సో దట్ ఇది ఏమవుతుందంటే సేమ్ ఆబ్జెక్ట్ డేటాని షేర్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల మనకి సీన్ అనేది హెవీ అవ్వకుండా కొంచెం లైట్ ఉంటుందన్నమాట, ఓకే. సో ఇక్కడ నేను RZ ప్రెస్ చేసి 90 degrees రొటేట్ చేస్తాను. తర్వాత X డైరెక్షన్లో మూవ్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తాను. తర్వాత 7 ప్రెస్ చేసి టాప్ వ్యూకి వెళ్ళి సో GY ప్రెస్ చేసి ఈ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్లేస్ చేస్తాను అనమాట, ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు మన కెమెరా వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మన వాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వీడియోలో ముందుకెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. సో మీరు కనుక సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీ సబ్స్క్రైబర్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కంటెంట్కి వ్యూస్ చాలా తక్కువ వస్తాయి అండ్ చాలా తక్కువ మంది చూస్తారు. సో చూసే కొంతమంది అయినా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఛానల్కి ఆల్రెడీ మెంబర్షిప్ ఎనేబుల్ అయింది. సో మీరు కనుక ఇంకా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు మెంబర్షిప్ కూడా జాయిన్ అవ్వచ్చు. అది ఒక 15 rupees ఏమో ఉంటుంది పర్ మంత్. సో నేనేమనుకుంటానంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం కొన్ని సపరేట్ ట్యూటోరియల్స్ అండ్ సపరేట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళతో మీరు నన్ను మాట్లాడాలనుకుంటే మీరు ఏ వీడియో కామెంట్ చేసినా సరే మీ కామెంట్స్ హైలైట్ అవుతాయి. సో నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ కంటెంట్ ఉంటుంది అండ్ సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా, ఓకే. సో మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటున్నా సరే యూ కెన్ టేక్ మై మెంబర్షిప్ ఆర్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, ఓకేనా. సో ఇక వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనం హౌస్ని అండ్ వాల్ని ప్లేస్ చేస్తాం కదా. ఇక్కడ మనకు ఒక పామ్ ట్రీ కావాలన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ సర్చ్లోకి వెళ్ళి బ్లెండర్ కిట్లోనే పామ్ ట్రీ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా, ఓకే. సో నాకు కొన్ని పామ్ ట్రీ మోడల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నాకు ఫస్ట్ కనిపిస్తుంది చూసారా, నాకు ఇది అన్నిటికంటే బెస్ట్ అనిపించింది అనమాట. ఇవి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయన్నమాట. ఇది కూడా కొంచెం బాగానే ఉంది, బట్ నాకు దీని ట్రంక్ నచ్చలేదు. సో ఇది నాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. సో నేను దీన్ని డ్రాగ్ చేసి సీన్లో ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా, ఓకే. అండ్ ఇదైతే క్లోజ్ చేద్దాం. సో నా ట్రీ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఈ ట్రంక్ని దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే మీకు పైన లీవ్స్ మూవ్ అవ్వవు అనమాట, ఎందుకంటే అది పేరెంటింగ్ ఆబ్జెక్ట్ కాదు. మీరు ఈ ట్రీకి సంబంధించిన కిందకి ఇక్కడ వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ లాగా ఒక ఎంటీ యాక్సిస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇదనమాట, ఇది దీనికి సంబంధించిన పేరెంటింగ్ ఆబ్జెక్ట్. మీరు కనుక ఇప్పుడు దాన్ని మూవ్ చేస్తే మీ ఎంటైర్ ట్రీ అనేది మూవ్ అవుతుంది అనమాట, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను అంటే 0 ప్రెస్ చేసి కెమెరా వ్యూలోకి వెళ్ళి ఇక్కడ నా ట్రీ యొక్క స్కేల్ నేను కాస్త తగ్గిస్తాను ఈ విధంగా, ఓకే. ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. అండ్ తర్వాత నేను దాన్ని X డైరెక్షన్లో మూవ్ చేసి అండ్ అలాగే Y డైరెక్షన్లో మూవ్ చేసి అండ్ ఇంకొంచెం స్కేల్ చేస్తాను. మేబీ X డైరెక్షన్లో కొంచెం ఈ విధంగా మూవ్ చేద్దాం, ఓకే. సో ఐమ్ ప్లేసింగ్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ పొజిషన్లో ఈ విధంగా అయితే పెడుతున్నాను. అండ్ నా కెమెరా వ్యూలో చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట, ఓకే. మేబీ కొంచెం Y డైరెక్షన్లో మూవ్ చేద్దాం, ఓకే. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇప్పటివరకు నేను నా ఫైల్ని సేవ్ చేయలేదు కాబట్టి ఒకసారి Ctrl+S ప్రెస్ చేసి దీన్ని అయితే సేవ్ చేస్తున్నాను. సో నేను దీనికి పేరు ఏం పెడతానంటే చైనీస్ మోడల్ అని చెప్పి పేరు పెడదాం. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకే. సో సంథింగ్ లైక్ దిస్.
సో ఇప్పుడు మనకి సీన్లో గ్రాస్ అది క్రియేట్ చేయాలన్నమాట. సంథింగ్ కొంచెం గ్రాస్ కానీ స్టోన్స్ కానీ అవన్నీ కావాలి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నేను కొన్ని డ్రమ్స్ అయితే ప్లేస్ చేశాను కదా, సో అవి ఎలా తీసుకురావాలనేది చెప్తాను. సేమ్ అవి కూడా ఇంతే అనమాట. ఇక్కడ మీరు మోడల్స్లో మళ్ళీ మీరు ఇక్కడ డ్రమ్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు బ్లెండర్ కిట్లో ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలన్నమాట. మోడల్స్ కావాలి అనుకుంటే, మీకు మెటీరియల్స్ అవి కావాలనుకుంటే సెకండ్ ఆప్షన్, హెచ్డిఆర్ఎస్ అవి కావాలనుకుంటే ఇంకా మీరు థర్డ్ ఫోర్త్ అలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మనకు మోడల్స్ ఉంటాయి. ఓకే, మీరు ఫస్ట్ ఆప్షన్ ఆన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు 3D మోడల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి డ్రమ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి చాలా మోడల్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, నాకు మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. ఓకే, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తాను, సో దట్ నా సీన్లోకి వచ్చేస్తాయి అవి. అండ్ అవి డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ ఈ డ్రమ్స్ మొత్తానికి కలిపి ఇక్కడ ఒక పేరెంటింగ్ ఎంటీ యాక్సిస్ ఉందన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను R and Z ప్రెస్ చేసి 180 degrees రొటేట్ చేస్తున్నాను. అండ్ మేబీ నేను ఇంకొకసారి R and Z ప్రెస్ చేసి కొంచెం ఈ విధంగా యాంగిల్లో దీన్ని అయితే ప్లేస్ చేస్తా. అండ్ కొంచెం స్కేల్ అయితే ఈ విధంగా పెద్దగా చేస్తున్నా. సో డ్రమ్ యొక్క సైజ్ పెరుగుతుందన్నమాట. సో అప్పుడు నా కెమెరా వ్యూలో చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ మనకి ఇవే కాదు, ఇంకా వేరే డ్రమ్స్ కూడా కావాలి ఈ చెట్టు దగ్గర ప్లేస్ చేయడానికి. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇవి కాదు. ఓకే, ఇది ఉంది చూసారా, సో ఇది బాగుంది. సో దీన్ని తీసుకొని వచ్చి సంథింగ్ ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేయండి. ఓకేనా, సో అది కూడా డౌన్లోడ్ అవుతుంది. అండ్ దీన్ని కూడా మీరు కావాలంటే ఈ విధంగా కొంచెం స్కేల్ అప్ చేయండి. ఓకే, అండ్ మేబీ ఇది కూడా బాగుంది. సో దీన్ని కూడా కొంచెం ఇక్కడెక్కడైనా ప్లేస్ చేయండి. ఓకే, సో ఒకసారి కెమెరా వ్యూలోకి వెళ్ళి చూడండి. సో మీకు అప్పుడు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మేబీ డ్రమ్ని ఇంకొంచెం స్కేల్ అప్ చేస్తున్నా. అండ్ ఆల్సో దీన్ని కూడా కొంచెం స్కేల్ అప్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే, సో నౌ ఇట్ విల్ లుక్ లైక్ దిస్. సో మన సీన్ చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనకి స్టోన్స్ అండ్ గ్రాస్ని తీసుకొని రావాలన్నమాట. సో ఇక్కడ నేను సర్చ్లోకి వెళ్ళి స్టోన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకే, సో నేను సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని మోడల్స్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీకు 3 arrows కనిపిస్తాయి కదా, మీరు వేరే అసెట్స్ కావాలంటే మీరు ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ అసెట్స్ వస్తాయి మీకు. సో ఇక్కడ ఇది ఉంది చూసారా, అవుట్డోర్ స్టోన్ బాన్ఫైర్ అని. సో ఇది నాకు కొంచెం బెటర్గా నచ్చింది. సో నేను దీన్ని ఇక్కడ హౌస్ ముందు ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఓన్లీ గ్రాస్ కాకుండా కొంచెం ఇది ప్లేస్ చేస్తే కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట సీన్లో. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీని స్కేల్ తక్కువ ఉందన్నమాట. సో ఎంటీ యాక్సిస్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ ప్రెస్ చేసి దీన్ని కాస్త స్కేల్ అప్ చేయండి. ఓకే, సో అప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకొంచెం పెద్దగా చేద్దాం. అండ్ 0 ప్రెస్ చేసి కెమెరా వెళ్తే మీరు చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది అనేది. అండ్ దీన్ని కుదిరితే నేను కొంచెం మూవ్ చేస్తాను ఈ విధంగా. సో అప్పుడు మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో అది. అండ్ ఇక్కడ మీరు ఈ స్టోన్ మోడల్స్లో మీకు ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా ఉంటాయి అనమాట. అంటే ఇదేంటంటే ప్రాపర్ ప్లేన్ ఉంటుంది అండ్ ఆ ప్లేన్ పైన స్టోన్స్ ఉంటాయి. మీరు దీన్ని కూడా కావాలంటే సీన్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి కూడా మీకు అక్కడక్కడ దొరుకుతాయి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. సో మీరు కావాలంటే డైరెక్ట్గా వీటిని యూస్ చేసుకోవచ్చు. బట్ నేను అలా చేయాలనుకోవట్లేదు. నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఒక స్టోన్ మాత్రమే ఉంది చూసారా. సో ఈ స్టోన్ మోడల్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ మనకి పార్టికల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో పార్టికల్ సిస్టమ్ని యూస్ చేసి నేను నా గ్రాస్ని అండ్ నా స్టోన్స్ని అయితే ర్యాండమ్గా ప్లేస్ చేయబోతున్నాను. ఓకే, డైరెక్ట్గా నేను దానికి ఒక షార్ట్కట్ని యూస్ చేయబోతున్నాను. అది షార్ట్కటే పార్టికల్ సిస్టమ్ అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఈ స్టోన్ని డౌన్లోడ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఈ స్టోన్ కూడా డౌన్లోడ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. అంటే ఇక్కడ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుందన్నమాట. మీరు కావాలంటే ఇంకా మీరు మల్టిపుల్ స్టోన్స్ని కూడా యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేను రైట్ నౌ ఏంటంటే ఈ 3 స్టోన్స్ని అయితే యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ 3 స్టోన్స్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్టోన్స్తో పాటు గ్రాస్ కూడా కావాలి కదా. సో ఇక్కడ నేను సర్చ్లోకి వెళ్ళి గ్రాస్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు టైప్ చేయొద్దు, మీరు ప్రాపర్ స్పెల్లింగ్స్ టైప్ చేయాలన్నమాట. అప్పుడే మనకి మోడల్స్ వస్తాయి. సో నేను ఇక్కడ గ్రాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ప్రొసీజర్గా చేసినవి కూడా ఉంటాయి అనమాట. అంటే అక్కడ ప్రొసీజర్ అంటే ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేన్ పైన పార్టికల్ సిస్టమ్ యూస్ చేసి గ్రాస్ని సిమ్యులేట్ చేస్తారు. సో మనం ఆ పార్టికల్ సెట్టింగ్ని చేంజ్ చేయడం ద్వారా మనం గ్రాస్ని మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనం డైరెక్ట్గా దాన్ని తీసుకురావట్లేదు, మనకు జస్ట్ ఇలాంటి ఒక సింగిల్ గ్రాస్ మోడల్ కావాలన్నమాట. ఓకే, ఇలాంటి మల్టిపుల్ పేరెంటింగ్ చేసినది ఇవన్నీ మనకు వద్దనమాట. సింపుల్ గ్రాస్ మోడల్ కావాలి. మీరు కావాలంటే వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఇంకా కొంచెం వేరే దానికోసం చూస్తున్నాను నేను. మీకు ఒకవేళ ఇలాంటివి కావాలంటే వీటిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ నేనేంటంటే నాకు కొంచెం సీన్ అనేది హెవీ అవ్వకుండా సింపుల్గా కావాలనుకుంటాను కాబట్టి మేబీ ఈ వైల్డ్ గ్రాస్ అని చూసారా, సో దీన్ని అయితే యూజ్ చేస్తాను నేను. ఓకే, సో దాన్ని డ్రాగ్ చేసి నా సీన్లోకి అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు ఈ 4 ఆబ్జెక్ట్స్ని నేను నా సీన్ మొత్తంలో స్ప్రెడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ 4 ఆబ్జెక్ట్స్ని నేను పార్టికల్ సిస్టంలో యూజ్ చేస్తాను. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే వీటిని ఒక సపరేట్ కలెక్షన్లో పెడతాను అనమాట. ఇక్కడ నేను ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను.
సో ఇక్కడ నా కలెక్షన్ ప్యానల్లోకి వెళ్తే నాకు మొత్తం డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఏవైతే బ్లెండర్ కిట్ నుంచి డౌన్లోడ్ చేసాం అసెట్స్, ఒక్కొక్క అసెట్ ఒక్కొక్క కలెక్షన్లో ఉంటుందన్నమాట. బట్ నేను ఇక్కడ ఒక కొత్త కలెక్షన్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా ఈ 4 ఆబ్జెక్ట్స్ కోసం. ఓకే, సో ఈ 4 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకటి యాక్టివ్ సెలెక్షన్లో పెట్టుకొని కీబోర్డ్లో ఏం ప్రెస్ చేయండి. సో ఇక్కడ మూవ్ టు కలెక్షన్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నేను న్యూ కలెక్షన్ పైన క్లిక్ చేసి ఒక పేరు పెడతాను. సో నేను దానికి ఏం పెడతానంటే నేను స్టోన్స్ లేదా స్టోన్స్ 2, 3, 4 అని పెడదాం. ఎందుకంటే ఆల్రెడీ స్టోన్స్ అనే పేరుతో మనకు ఆల్రెడీ ఒక కలెక్షన్ ఉందన్నమాట డిఫాల్ట్గా. అంటే స్టోన్స్ డౌన్లోడ్ చేసినప్పుడు వచ్చింది అది. సో అందుకే వేరియేషన్ ఉండాలి కాబట్టి స్టోన్స్ 2, 3, 4 అని చెప్పి పేరు పెట్టి క్రియేట్ అయితే కొడుతున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 ఆబ్జెక్ట్స్ అంటే ఈ 3 స్టోన్స్ అండ్ ఈ గ్రాస్ అనేది ఒక సపరేట్ కలెక్షన్లో ఉంటుంది. మీరు ఇక్కడ సీన్ కలెక్షన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టోన్స్ 2, 3, 4 అని చెప్పి మనం క్రియేట్ చేసిన కలెక్షన్ కనిపిస్తుంది. అండ్ అందులో మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. 3 స్టోన్స్ ఉంటుంది అండ్ ఒక గ్రాస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్లేన్ పైన మనం వీటిని పెట్టాలి కాబట్టి ఫస్ట్ ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని కొంచెం లైక్ మీరు కావాలంటే ఒక నిమిషం ఉండండి, దీన్ని కాస్త స్కేల్ డౌన్ చేయొచ్చు. కెమెరా వ్యూలోకి వెళ్ళి చూడండి, మీకు సంథింగ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది. సో నేను ఎంటైర్ ప్లేన్ పైన నేను వీటిని పార్టికల్ సిస్టమ్ యూస్ చేసి క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం ప్లేన్ని మనం చేయడం వల్ల ఏమవుతుందంటే సింపుల్గా సీన్ కొంచెం హెవీ అవుతుంది. ఎందుకంటే మన కెమెరాలో మనం మొత్తం ప్లేన్ అనేది కనపడదు అనమాట. సో ఓన్లీ హౌస్ కనిపిస్తుంది అండ్ హౌస్ ముందున్న కొంత ఏరియా మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో నేను అంతవరకు మాత్రమే చేద్దాం అనుకుంటున్నా. సో ఏ ప్రెస్ చేసి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. సారీ ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ ఏ ప్రెస్ చేసి మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సబ్ డివైడ్ అని చూసారా. సో ఈ సబ్ డివైడ్ పైన క్లిక్ చేస్తా. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బాటంలో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట సబ్ డివైడ్ అని చెప్పి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కట్స్ వచ్చేసి నేను మేబీ అరౌండ్ ఒక 50 పెట్టుకుంటాను. అండ్ దీన్ని క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ విధంగా సింపుల్గా డ్రాగ్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ షిఫ్ట్ హోల్డ్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ ఫేసెస్ని లేదా ఇంకా ఎక్కువ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో నేను దాని వరకు మాత్రమే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను నా కెమెరా వీల్లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా అన్వాంటెడ్ సెలెక్ట్ చేశారనుకోండి, సింపుల్గా మీరు కంట్రోల్ హోల్డ్ చేసి దాన్ని మీరు ఈ విధంగా డీసెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మేబీ సంథింగ్ లైక్ దిస్ ఇఫ్ యూ వాంట్. సో నేను షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ థింగ్స్ని. కంట్రోల్ హోల్డ్ చేస్తే డీసెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మేబీ నేను ఇంకా ఇక్కడ ముందు వీటిని కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ వెనకలా ఉన్నాయి కదా, సో ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం సెలెక్ట్ చేద్దాం. సో సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు నా కెమెరా వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, నా కెమెరా వ్యూలో ఇక్కడ వరకే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది కెమెరా కూడా నేను కొంచెం సెలెక్ట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, మీరు కావాలంటే డీసెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అలానే వదిలేండి, ఏం కాదు. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేస్తాను. తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మిడిల్లో ఉన్నది మనకు ఒక సపరేట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని చేంజెస్ చేయాలి. సో మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వచ్చి ఇక్కడ ఇది ఏమవుతుందంటే జస్ట్ ఒక ప్లేన్ అనమాట. ఇది మన కంప్లీట్ గ్రౌండ్ సర్ఫేస్ అనేది చాలా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. కొంచెం కూడా అనీవెన్గా ఎత్తులు తగ్గులు అనేది ఉండదన్నమాట. సో కొంచెం అనీవెన్నెస్ తీసుకురావడం కోసం దీన్ని కొంచెం ఇంకా న్యాచురల్గా మార్చడం కోసం సో దీన్ని కొంచెం మనం స్కల్ప్టింగ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏ ప్రెస్ చేసి మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇంకొకసారి సబ్ డివైడ్ చేయండి. అండ్ ఈసారి సబ్ డివిజన్స్లో కట్స్ వచ్చేసి ఓన్లీ 2 పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టద్దు. ఓకేనా, అండ్ తర్వాత మేబీ 2 కూడా ఎక్కువే నాకు తెలిసి, మేబీ జస్ట్ 1 పెట్టండి అండి, ఎక్కువ వద్దు. మేబీ 2 పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే స్కల్ప్టింగ్కి కొంచెం బెటర్ ఉంటుంది. సో 2 నెంబర్ ఆఫ్ కట్స్ 2 పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఎడిట్ మోడ్ని కాకుండా ఇక్కడ పైన మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో ఎడిట్ మోడ్ కాకుండా కింద స్కల్ప్ మోడ్ అని చూసారు. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కింద చాలా బ్రష్ ఆప్షన్స్ కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ అండ్ బాటంలో ఉంటాయి. మీరు వీటి గురించి ఏం వరీ అవ్వద్దు, మీకు వీటి గురించి తెలిసినా తెలియకపోయినా నేను జస్ట్ సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు సైజుని చూసారా, సైజ్ వచ్చేసి 200 పెట్టుకోండి. అండ్ స్ట్రెంగ్త్ 0.5 అలానే ఉంచేయండి. సో ఇక్కడ అనీవెన్నెస్ కావాలి అంటే సో మీరు జస్ట్ ఇప్పుడు సింపుల్గా లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, ఆ బ్రష్ ఎక్కడైతే ఉందో అంటే ఈ బ్లూ కలర్ సర్కిల్ ఉంది చూసారా, సో అక్కడ ఒక కొంత అనీవెన్నెస్ అనమాట. ఈ విధంగా కొంచెం సాయిల్ ఐ మీన్ ఈ ప్లేన్లో ఒక బంప్ వస్తుంది అనమాట పైకి. సో అదొక సాయిల్లో అప్ అండ్ డౌన్స్ లాగా అనుకోండి మీరు. అండ్ మీకు ఎక్కువ ఏరియా కావాలంటే జస్ట్ ఇక్కడ మీరు 200 కాకుండా ఒక 300 పెట్టుకోవచ్చు. సో దట్ మీకు దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అనమాట, మీ బ్రష్ యొక్క సైజ్. సో నేను అక్కడక్కడ ఈ విధంగా లెఫ్ట్ క్లిక్ చేస్తున్నా. సో దట్ ఏమవుతుందంటే నాకు అక్కడక్కడ ఈ విధంగా అనీవెన్నెస్ అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ కూడా కొంచెం క్లిక్ చేస్తున్నాను. సో చూడడానికి ఈ విధంగా వస్తుందన్నమాట.
అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు కెమెరా వ్యూలోకి వెళ్ళి చూసారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకి బంప్స్ అనేవి అక్కడక్కడ చాలా ఎక్కువ వచ్చేసాయి అనమాట. ఓకే, సో మీరు అటువంటి కేసెస్లో ఆ బంప్ని తగ్గించాలి అంటే మీరు ఏం చేయాలంటే షిఫ్ట్ని హోల్డ్ చేయండి. ఓకే, షిఫ్ట్ హోల్డ్ చేసి మీరు మళ్ళీ ఈ విధంగా లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇందాక మనకి ఏమైంది, బంప్ అనేది బయటకు వచ్చింది కదా, సో ఇప్పుడైతే రివర్స్లో అవుతుంది అనమాట, బంప్ అనేది కిందకి వెళ్తుంది. సో ఈ పైకి వచ్చిన బంప్ని తిరిగి కిందకి పంపించాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి దానిపైన ఇట్లా మీరు క్లిక్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను షిఫ్ట్ హోల్డ్ చేసి మల్టిపుల్ టైమ్స్ లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీరు లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ కూడా చేయొచ్చు, బట్ బెటర్ మీరు అలా చేయకండి, ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఈ విధంగా హోల్ లాగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒక్కోసారి. ఓకేనా, మీరు జస్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ లెఫ్ట్ క్లిక్ అయితే చేయండి. ఓకే, అండ్ కుదిరితే ఇక్కడ నేను స్ట్రెంగ్త్ వచ్చేసి మేబీ ఒక 0.7 పెడతాను. సో ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి దీన్ని కొంచెం ఈ బంప్స్ని తగ్గించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకి ఇంత అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు, సో అదంత బాగా కనపడదు అనమాట. సో సంథింగ్ లైక్ దిస్. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొంచెం నేను ఇక్కడ ఈ బంప్స్ని అయితే తగ్గిస్తాను, అండ్ ముఖ్యంగా ఇక్కడ తగ్గించాలి నేను ఈ బంప్ని. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. నేను జస్ట్ ర్యాండమ్గా నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. సో మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీరు కూడా ఇంకా బెటర్గా అయితే చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ తర్వాత మేబీ ఇక్కడ కొంచెం తీసుకొని వస్తాను, అండ్ దీన్ని కూడా మళ్ళీ ఈ విధంగా షిఫ్ట్ హోల్డ్ చేయడం ద్వారా మీకు అది కొంచెం స్మూత్నెస్ కూడా వస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు డీబంక్ చేసినప్పుడు, ఏం చెప్తున్నానంటే నేను బంప్ అనేది పైకి కాకుండా కిందకి తీసుకొచ్చినప్పుడు అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఓకే, సో మనం ఇప్పుడు కెమెరా వ్యూలోకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మన గ్రౌండ్లో అక్కడక్కడ కాస్త అన్ఈవెన్నెస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో అదనమాట సంగతి. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం జామెట్రీని ఇంకొంచెం పెంచాలి, ఎందుకంటే మనకు ఫైనల్గా కొంచెం ఇంకా ప్రాపర్ స్మూత్ ఫినిషింగ్ రావాలన్నా, మనం అప్లై చేసే మెటీరియల్స్ ప్రాపర్గా అప్లై అవ్వాలన్నా సరే ఇంకొంచెం జామెట్రీ అవసరం. బట్ నేను మళ్ళీ సబ్డివైడ్ చేయాలనుకోవట్లేదు, నేను నాకు జస్ట్ సింపుల్గా సబ్డివిజన్ మాడిఫైర్ అయితే యూస్ చేస్తాను. సో మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి అయితే వచ్చేసేయండి. అండ్ మీరు కావాలి అంటే ఈ ఎక్స్ట్రా ప్లేన్ ఏదైతే ఉందో సో దీన్ని మీరు డిలీట్ చేసేయచ్చు డైరెక్ట్గా, ఇది మీకు అవసరం లేదు, ఎందుకంటే అది మీకు కెమెరాలో కూడా కనిపించింది అనమాట. సో మీరు ఓన్లీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ 0 ప్రెస్ చేసి కెమెరా వ్యూలోకి వెళ్ళండి. సో మేబీ నేను దీన్ని అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ప్లేన్, సో నేను దాన్ని డిలీట్ చేస్తాను. ఓకే, అండ్ యాక్చువల్ ప్లేన్ ఏదైతే గ్రౌండ్ సర్ఫేస్ ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను మాడిఫైర్స్లోకి వెళ్ళి యాడ్ మాడిఫైర్ పైన క్లిక్ చేసి జనరేట్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ అయితే క్లిక్ చేస్తాను, అండ్ లెవెల్స్ వచ్చేసి ఒక 2 పెట్టుకుంటాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్లీ ప్రాపర్ స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీనిపైన మనం ఇందాక ఏవైతే డౌన్లోడ్ చేసామో వీటిని సిమ్యులేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ దీనికి ఒక మెటీరియల్ అప్లై చేద్దాం. సో ఇక్కడ మనం మోడల్స్ కాకుండా సెకండ్ ఆప్షన్ మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రాస్ కాకుండా నేను మేబీ గ్రాస్ అనేది చెప్పి సెర్చ్ చేద్దాం, ఎందుకంటే మనం గ్రాస్ మెటీరియల్ని అప్లై చేద్దాం. సో నేను గ్రాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు కొన్ని మెటీరియల్స్ వస్తున్నాయి, మేబీ నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో దీన్ని డ్రాగ్ చేసి అప్లై చేద్దాం. ఓకేనా, సో మీకు ఆ మెటీరియల్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. మీకు మెటీరియల్ కనిపించాలంటే మీరు మెటీరియల్ ప్రివ్యూని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు వన్స్ మెటీరియల్ ప్రివ్యూని ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాపర్గా మన టెక్స్చర్ అనేది అప్లై అయింది. బట్ కాకపోతే బంప్స్ మనం ఏదైతే బ్రష్ టూల్ యూస్ చేసామో సో దానివల్ల చాలా అన్ఈవెన్గా కనిపిస్తుంది అనమాట, మన మెటీరియల్ అనేది ప్రాపర్గా ఓరియంట్ అవ్వలేదు. సో ఈ మెటీరియల్ని ఫిక్స్ చేయడం కోసం నేను మీకు ఒక సింపుల్ వే చెప్తాను చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పైన యూవీ ఎడిటింగ్ అని చెప్పి కనిపిస్తుంది, సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ అండ్ లెఫ్ట్ 2 ప్యానల్స్ అయితే ఉంటాయి. మీరు రైట్ ప్యానల్లో మీ కర్సర్ పెట్టుకొని ఏ ప్రెషెస్ మొత్తం జామెట్రీని సెలెక్ట్ చేసుకొని పైన మీకు యూవీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ కనపడకపోతే మీరు ఏం చేస్తారంటే మీ కర్సర్ని మెష్ కానీ వర్టెక్స్ కానీ ఈ ఆప్షన్స్ పైన పెట్టి మౌస్ వీల్ని వెనక్కి స్క్రోల్ చేయండి. సో అప్పుడు మీకు ఇంకా కొన్ని కొత్త ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు యూవీ అని చెప్పి కనిపిస్తుందా, సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మీరు అన్రాప్ అయితే కొట్టేయండి, ఆటోమేటిక్గా ఇది అన్రాపింగ్ అనేది అయిపోతుంది అనమాట. తర్వాత మీరు మళ్ళీ లేఅవుట్లోకి రండి. సో ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తామంటే యూవీ అన్రాపింగ్ చేసామన్నమాట, ఇది ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా నేను యాక్చువల్గా నా బ్లెండర్ పెయిడ్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. సో మీరు కుదిరితే బ్లెండర్ ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ మై పెయిడ్ కోర్స్. సో దాని గురించి వీడియో లాస్ట్లో చెప్తానండి. సో ఇక్కడ మనకి టెక్స్చర్ అనేది యూవీ అన్రాపింగ్ చేసాము, బట్ ఇక్కడ స్కేల్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఈ స్కేల్ని ఫిక్స్ చేయడం కోసం నేను సింపుల్గా షేడింగ్లోకి వెళ్తాను. అండ్ షేడింగ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డిఫరెంట్ ఓపెన్ అవుతాయి అనమాట ప్యానల్స్ అన్నీ కూడా. పైన మీకు వ్యూ పోర్ట్ ఉంటుంది అండ్ కింద మీకు మొత్తం అంతా కూడా మీకు జామెట్రీ నోట్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తే మీకు ఎక్కువ నోట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ మ్యాపింగ్ అని చెప్పి ఒక నోడ్ ఉంటుందన్నమాట. సో ఈ మ్యాపింగ్ నోడ్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్కేల్ ఆప్షన్ ఉంటుందన్నమాట.
సో ఎక్స్ వచ్చేసి ఒక 7, వై వచ్చేసి ఒక 7 అండ్ జెడ్ వచ్చేసి ఒక 7, 3 కూడా 7, 7, 7 పెట్టండి. సో ఇప్పుడు మీరు లేఅవుట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇప్పుడు బెటర్గా అయితే కనిపిస్తుంది అనమాట మొత్తం. ఓకే, అండ్ మీకు ఇంకా ఒకవేళ స్కేల్ పెద్దగానే అనిపిస్తుంది అనుకోండి, మీరు సింపుల్గా షేడింగ్లోకి వెళ్ళి దీన్ని ఈ వాల్యూ వచ్చేసి ఒక 10 పెట్టండి. ఓకేనా, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో అప్పుడు మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మీకు యాక్చువల్గా ఇక్కడ అన్ఈవెన్నెస్ కొంచెం ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మెటీరియల్ అప్లై చేసిన తర్వాత అది వచ్చింది. సో ఒకసారి నేను ఈ ప్లేన్కి ఇంతవరకు నేను స్కేల్ అప్లై చేయలేదు కాబట్టి కంట్రోల్ ప్రెస్ చేసి స్కేల్ అయితే అప్లై చేస్తాను. ఓకే, సో చూడొచ్చు మీరు, వన్స్ మీరు స్కేల్ అప్లై చేస్తే మీకు ప్రాపర్గా మొత్తం ఎలా వచ్చిందనేది. ఓకే, సో ఇక్కడ స్కేల్ అప్లై చేయడం చాలా ముఖ్యం. మనం ఇప్పటివరకు స్కేల్ అప్లై చేయలేదు. వన్స్ స్కేల్ అప్లై చేస్తే మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది ప్రాపర్గా వచ్చేసింది. ఓకే, సో ఫైనల్లీ ఇప్పటివరకు చేసాం కదా. సో ఇప్పుడు మనం వీటిని పార్టికల్ సిస్టమ్ యూజ్ చేసి దీనిపైన ప్లేస్ చేద్దాం. సో ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లోకి రావాలన్నమాట మీరు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను పార్టికల్ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ మీరు ఒక ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త పార్టికల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఎమిటర్ కాకుండా హెయిర్లో పెట్టుకుంటాను అండ్ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఆన్ చేస్తాను. అండ్ హెయిర్ లెంత్ వచ్చేసి 1 పెడుతున్నా. అండ్ కింద మీరు రొటేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, అండ్ కింద రెండర్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ రెండర్ యాజ్లో మీరు పాత్ కాకుండా కలెక్షన్ పెట్టుకోండి. ఓకే, కలెక్షన్ పెట్టుకున్న తర్వాత కింద మీకు ఇన్స్టెన్స్ కలెక్షన్ అని ఉంటుంది చూసారా. సో ఇక్కడ మీరు మనం ఏదైతే కొత్త కలెక్షన్ ఉందా క్రియేట్ చేసాం గుర్తుందా, సో స్టోన్స్ 2, 3, 4 అని చెప్పి, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు సీన్లోకి వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు మీకు గ్రాస్ అండ్ స్టోన్స్ మీకు ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు స్కేల్ వచ్చేసి 0.5 పెట్టుకోండి. ఓకేనా, అండ్ ర్యాండమైజేషన్ కూడా 0.5 పెట్టుకోండి. సో దట్ మీకు వాటి యొక్క స్కేల్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా చూడడానికి. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనిస్తే గ్రాస్ అనేది కొంచెం పడిపోయి ఉందన్నమాట. బట్ మనకు అలా ఉండకూడదు, అది పైకి నిలబడాలి కాబట్టి ఇక్కడ ఈ రొటేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఓరియంటేషన్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ నేను గ్లోబల్ ఎక్స్ అయితే పెట్టుకుంటా. సో ఆటోమేటిక్గా నా హెయిర్ అనేది ఇలా స్ట్రైట్గా నిలబడుతుంది అనమాట. సారీ, హెయిర్ కాదు, ఈ గ్రాస్. ఓకే, గ్రాస్ అనేది ఈ విధంగా నిలబడుతుంది. ఓకే, అండ్ కింద మీకు ఈ గ్రాస్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం తక్కువ ఉంది. ఓకే, మీరు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ కనుక పెంచారనుకోండి మీకు పెరుగుతుంది, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రాస్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. బట్ దానివల్ల మీ సీన్ కొంచెం ల్యాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ మీకు చిల్డ్రన్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ ఆన్ చేసి ఇక్కడ మీరు ఇంటర్పోలేటెడ్లో పెట్టుకోండి. ఓకే, సో ఆప్షన్ క్లిక్ చేస్తే చాలా మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రాస్ ఈ విధంగా వస్తుందన్నమాట. బట్ ఇంత ఎక్కువ కూడా అవసరం లేదు మనకి. సో డిస్ప్లే అమౌంట్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక నేను 3 పెడుతున్నా అండ్ రెండర్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ ఒక 4 పెడుతున్నా. సో మీరు ఒకసారి కెమెరా వ్యూలోకి వెళ్ళి చూడండి. ఓకేనా, మీకు ఎంత కావాలి ఏంటి అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నేను మేబీ ఇక్కడ దీన్ని కొంచెం ఈ విధంగా పైకి అయితే మూవ్ చేస్తాను, నా కెమెరాని కొంచెం పైకి మూవ్ చేస్తున్నా. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్ చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ పార్టికల్ సిస్టమ్ ప్రాపర్టీస్ అన్ని కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చిల్డ్రన్లో మీరు ఏంటంటే డిస్ప్లే అమౌంట్, రెండర్ అమౌంట్ అని చెప్పి 2 ఉంటాయి. మీకు రైట్ నౌ 3D వ్యూ బోర్డ్లో డిస్ప్లేలో కనిపించేది డిస్ప్లే అమౌంట్. ఫైనల్ రెండర్ చేస్తున్న ఇమేజెస్లో ఏదైతే ఉంటుందో అంటే ఫైనల్ రెండర్లో కనిపించేది రెండర్ అమౌంట్ అనమాట. సో నేను రెండర్ అమౌంట్ ఒక 5 పెట్టుకుంటున్నా, డిస్ప్లే అమౌంట్ మాత్రం 3 పెట్టుకుంటున్నా. ఎందుకు అలా పెట్టుకుంటానంటే నేను ఇక్కడ డిస్ప్లేలో ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నాకు వ్యూ పోర్ట్ ల్యాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను డిస్ప్లే అమౌంట్ తక్కువ పెట్టుకుంటున్నా. బట్ ఫైనల్ రెండర్లు ఎక్కువ కావాలి కాబట్టి రెండర్ అమౌంట్ మాత్రం నేను ఒక 4 లేదా 5 అలా పెట్టుకుంటాను. ఓకే, సో మీకు ఒకవేళ అంత ఎక్కువ వద్దని కూడా మీరు తక్కువ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనం ఇక్కడ వరకు క్రియేట్ చేసాం కదా, ఆల్మోస్ట్ ఇక్కడ మన సీన్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేయాలంటే ఫస్ట్ మనకి ప్రాపర్ లైటింగ్ కావాలన్నమాట. సో ఇక్కడ నేను వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింపుల్గా ఒక స్కై టెక్స్చర్ని యూస్ చేస్తాను. సో ఇక్కడ కలర్ పక్కన ఎల్లో డాట్ అని చూసారా, సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్చర్లోకి వచ్చి స్కై టెక్స్చర్ని క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఎక్కువ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసి మేబీ నేను 0.5 పెడతాను, లేదా 6 పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఏవైతే మనం ఈ స్కై టెక్స్చర్ని వీటిని క్రియేట్ చేస్తామో ఇవి మనకి మెటీరియల్ ప్రివ్యూలో కనపడవు. ఓకేనా, ఈ లైటింగ్ ఇదంతా కనపడాలంటే మనం డైరెక్ట్గా రెండర్ ప్రివ్యూలోకి వెళ్ళాలి. బట్ రెండర్ ప్రివ్యూకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ రెండర్ సెట్టింగ్స్ చెప్తాను, రెండర్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది. సో ఇక్కడ మీరు ప్రాపర్టీస్లోనే ఫస్ట్ ఆప్షన్ రెండర్ ప్రాపర్టీస్లోకి వచ్చిన తర్వాత రెండర్ ఇంజిన్ వచ్చేసి సైకిల్స్ పెట్టుకోండి, డివైస్ వచ్చేసి GPU పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీకు వ్యూ పోర్ట్లో శాంపిల్స్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 50 మాత్రం పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, అండ్ తర్వాత డీనాయిజ్ని అయితే ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రెండర్లో వచ్చేసి మ్యాక్సిమం శాంపిల్స్ ఒక 100 పెట్టుకోండి. అండ్ డీనాయిజింగ్లో GPUని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు లైట్స్లో లైట్ ట్రీని అయితే ఆఫ్ చేసుకోండి, అది అవసరం లేదు. అండ్ లైట్ పార్ట్స్లో మ్యాక్సిమం బౌన్సెస్ 10 లేదా 8 పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఫాస్ట్ జీ అప్రాక్సిమేషన్ అని చూస్తారా, సో దీన్ని ఆన్ చేసుకోండి, సో దట్ మీకు రెండర్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అండ్ సింప్లిఫైని ఆన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే టెక్స్చర్ లిమిట్ పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే మనం బ్లెండర్ కిట్ మోడల్స్ అండ్ బ్లెండర్ కిట్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాం కదా, ఒక్కోసారి ఏమవుతుందంటే టెక్స్చర్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్ట్ 4K 8K క్వాలిటీలో ఉంటాయి.
సో అంత ఎక్కువ క్వాలిటీ మనకి రెండర్లో అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం 2K క్వాలిటీ మోర్ దెన్ ఇనఫ్. మనకి 4K 8K పట్టడం వల్ల ఏముందంటే మనకి సీన్ ఎక్కువ టైం పడుతుంది రెండర్ అవడానికి, అండ్ సీన్ కూడా ఒకసారి లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యూ పోర్ట్లో టెక్స్చర్ లిమిట్ వచ్చేసి నేను జస్ట్ 1024 అంటే 1080p పెడుతున్నా. రెండర్లో మాత్రం 2K పెట్టుకుంటాను. ఓకే, అది వచ్చేసి 2048 అనమాట. ఓకే, అండ్ తర్వాత మీరు కింద లాస్ట్ ఆప్షన్ కలర్ మేనేజ్మెంట్లోకి వచ్చి లుక్ వచ్చేసి హై కాంట్రాస్ట్ పెట్టుకోండి. సో మీకు కలర్స్ అన్నీ కూడా చాలా బూస్టెడ్ అండ్ వైబ్రెంట్గా కనిపిస్తాయి. అండ్ అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ నేను ఇమేజ్ ఫార్మాటే కాబట్టి నేను ఇక్కడ ఏం పెద్దగా చేంజెస్ చేయను. జస్ట్ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి నేను JPEG పెట్టుకుంటాను అండ్ క్వాలిటీ 100% పెడతాను అంతే. అండ్ కింద పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మేబీ 150 పెడుతున్నా. సో ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి అండ్ ఇమేజ్ కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో అంతే. ఇక్కడ మీరు అంతకుమించి ఇంకా పెద్ద చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫైల్ సేవ్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్గా రైట్ సైడ్ టాప్లో రెండో ప్రివ్యూని అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇది కొంచెం టైం పడుతుంది ఇనీషియల్గా మీకు ఫస్ట్ టైం రెండో ప్రివ్యూ ఓపెన్ అవ్వడానికి. సో మన సీన్ అనేది చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. బట్ సీన్లో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ లైటింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను స్కై టెక్స్చర్, ఇక్కడ వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ స్కై టెక్స్చర్లోకి వెళ్ళి ఇక్కడ నేను స్ట్రెంగ్త్ వచ్చేసి 0.4 అలా పెడతాను. ఓకే, సో ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. అండ్ మేబీ నాకు ఎక్కువ వైట్గా కనిపిస్తుంది అనమాట సీన్. సో నాకు అలా కాదు కావాల్సింది, కొంచెం బ్లూ టోన్ లేదా కొంచెం ఆరెంజ్ టోన్ కావాలి. సో మీకు ఆరెంజ్ టోన్ కావాలి అంటే ఎయిర్ పెంచాలన్నమాట. ఇక్కడ ఎయిర్ అని చెప్పి కనిపిస్తుందా, సో ఆ వాల్యూ ఒక 3 పెట్టుకోండి. అండ్ కొంచెం బ్లూ టోన్ కావాలనుకుంటే ఈ ఓజోన్ అని చెప్పి కనిపిస్తుందా, సో దీన్ని కూడా ఒక 3 పెట్టుకోండి. సో మీకు ఆరెంజ్ టోన్ తగ్గించాలనుకుంటే ఎయిర్ని తగ్గించాలన్నమాట. మీరు ఎయిర్ కనుక జస్ట్ 1 పెట్టారనుకోండి మీకు కొంచెం బ్లూ టోన్ కనిపిస్తుంది. బట్ నాకు బ్యాలెన్స్గా కావాలనుకుంటున్నాను కాబట్టి రెండు కూడా 3 పెడుతున్నాను. సో అప్పుడు నాకు చూడడానికి సంథింగ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ స్టిల్ నాకు ఇది స్ట్రెంగ్త్ ఎక్కువే అనిపిస్తుంది. ఐ మీన్ ఫైనల్ ఈ స్ట్రెంగ్త్ వచ్చేసి, సో దీన్ని మేబీ 0.3 పెట్టి చూద్దాం. సో ఇది కొంచెం బెటర్గా కనిపిస్తుంది అండ్ ప్రాపర్ సన్సెట్ వ్యూ లాగా కొంచెం ఉందన్నమాట. సో నాకు ఇది నచ్చింది. సో ఓవరాల్ వ్యూ మొత్తం అంతా కూడా బాగానే ఉంది. మీరు ఫైనల్గా రెండర్ చేసుకోవచ్చు. మన సీన్ అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది. బట్ దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చాలి, ఇంకొంచెం డెప్త్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా ఒక బెటర్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఫాగ్ యాడ్ చేయొచ్చు అనమాట. సో అది కూడా చాలా సింపుల్గా చెప్తాను చూడండి. సో నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సాలిడ్ వ్యూ మోడ్లోకి అయితే వచ్చేస్తాను. సో ఫాగ్ క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ మెష్లోకి వెళ్ళి ఒక క్యూబ్ని తీసుకొని వస్తాను. ఓకే, దాన్ని నేను మొత్తం ఈ విధంగా పెద్దగా స్కేల్ చేయాలి. బట్ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ క్యూబ్ అనేది మనకి ఒక డిఫరెంట్ కలెక్షన్లోకి వచ్చింది. అంటే మనం స్టోన్స్ 2, 3, 4 ఏదైతే ఉందో ఆ కలెక్షన్లో యాడ్ అయిపోయింది. ఓకే, ఈ స్టోన్. సో అలా అవ్వకూడదు. ఒకసారి Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ రండి. ఓకే, నేను ఇంకా కొంచెం బ్యాక్ వచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం షిఫ్ట్ ప్రెస్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేస్తున్నప్పుడు అది ఈ కలెక్షన్లోకి వస్తుంది, స్టోన్స్ 2, 3, 4 అనే కలెక్షన్లోకి. ఆ కలెక్షన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ఈ పార్టికల్ సిస్టమ్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఏ విధంగా అయితే ఇక్కడ గ్రాస్ అండ్ స్టోన్స్ ఉన్నాయో అదేవిధంగా కొత్త ఆబ్జెక్ట్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనం తీసుకొచ్చే కొత్త ఆబ్జెక్ట్ అనేది ఈ కలెక్షన్లోకి రాకూడదు. ఓకే, సో మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసి మెయిన్ కలెక్షన్ అని చూస్తారు, ఇక్కడ పైన ఫస్ట్లో కలెక్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి క్యూబ్ని తీసుకొని రండి. సో అదేమవుతుందంటే మెయిన్ కలెక్షన్లోకి వస్తుందన్నమాట. అండ్ తర్వాత మీరు దాన్ని జస్ట్ సింపుల్గా ఈ విధంగా పెద్దగా స్కేల్ చేసుకోండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ ఇది మనకి నార్మల్ వ్యూ పోర్ట్లో మనకి ఇలా సాలిడ్గా కనపడకూడదు. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ పోర్ట్ డిస్ప్లేలో మీరు ఏం చేస్తారంటే డిస్ప్లే యాజ్ వైర్ పెట్టుకోండి. సో దట్ ఇది మనకి కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, లోపల ఉన్న సీన్ మనకి కనిపిస్తుంది అనమాట నీట్గా. ఓకే, సో ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని దీనికి మనం ఫాగ్ యాడ్ చేయాలి అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫాగ్ ఏదైతే ఉంటుందో దీని లోపల ఉంటుందన్నమాట. ఈ క్యూబ్కి సంబంధించిన టెక్స్చరే మన ప్రాపర్ ఫాగ్ అనమాట. ఓకే, సో ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన 3D వ్యూ పోర్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు 0 ప్రెస్ చేసి కెమెరా వీలోకి వెళ్ళండి. ఓకేనా, అండ్ ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయండి అనమాట. ఓకే, సో దట్ ఒక కొత్త మెటీరియల్ క్రియేట్ అవుతుంది, ఆ క్యూబ్కి క్రియేట్ అవుతుంది అనమాట. సో కింద మీకు 2 నోట్స్ అయితే ఉంటాయి, ఒకటి ప్రిన్సిపల్ BSDF, ఇంకోటి మెటీరియల్ అవుట్పుట్. సో మీరు ప్రిన్సిపల్ BSDFని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేసి దాన్ని డిలీట్ చేసేయండి. సో మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి ఈసారి మీ కర్సర్ అనేది ఇక్కడ కింద ఉండాలన్నమాట. ఈ బ్లాక్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మీ కర్సర్ పెట్టుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ వాల్యూమ్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ ఆప్షన్ ఇది వస్తుందన్నమాట. సో ఇది వచ్చిన తర్వాత దీన్ని మీరు ఇక్కడ వాల్యూమ్ టు వాల్యూమ్ ఈ విధంగా డ్రాగ్ చేసి కనెక్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ కలర్ ఏదైతే ఉందో సో నేను దీన్ని కొంచెం డార్క్ టోన్, అంటే నాకు ఫాగ్ కొంచెం డస్కీగా డార్క్గా కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఈ డ్రాగ్ చేసి కిందకి తీసుకొని రండి. ఓకే, అండ్ డెన్సిటీ ఎప్పుడు కూడా 1 పెట్టద్దు, 1 అనేది చాలా చాలా ఎక్కువ. సో మేబీ దీన్ని 0.03 అలా పెడుతున్నాను. ఓకే, సో ఇది మనకి ఇక్కడ డైరెక్ట్గా వ్యూ పోర్ట్లో ఇక్కడ కనపడదు. ఓకే, మీరు ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను డైరెక్ట్గా రెండో ప్రివ్యూని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫాగ్ అనేది క్రియేట్ అయిపోయింది.
మీరు కెమెరా వ్యూలోకి వెళ్తేనే మీకు ప్రాపర్గా మీకు రెండర్లో ఏం కనిపిస్తుంది, కెమెరా వ్యూలో ఏం కనిపిస్తుంది అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో చూడొచ్చు మన ఫైనల్ సీన్ అనేది చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, అండ్ ఫాగ్ కనుక మీకు ఎక్కువ కావాలంటే అక్కడ డెన్సిటీ ఎక్కువ పెట్టుకోవాలి, ఫాగ్ తగ్గించాలంటే డెన్సిటీ తక్కువ పెట్టుకోవాలి. రైట్ నో నాకు ఇనఫ్ ఫాగ్ అయితే ఉందనిపిస్తుంది, బట్ మేబీ కొంచెం పెంచి చూద్దాం. సో షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యూబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ మేబీ 0.04 పెడుతున్నాం, మరీ ఎక్కువ పెట్టద్దు. ఒక మీరు 0.078 అలా కూడా పెట్టినా సరే ఎక్కువ అయిపోతుంది. సో 0.04 పెడుతున్నా. అండ్ మేబీ ఇక్కడే మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే ఇక్కడ రెండో ప్రివ్యూని ఆన్ చేసుకుందాం, సో దట్ మనకి ఇక్కడే కనిపిస్తుంది డైరెక్ట్గా. సో చూడొచ్చు నాకు ఎలా కనిపిస్తుంది అనేది. ఆల్రెడీ నాకు ఇనఫ్ ఫాగ్ అయితే ఉంది, నేను ఇంకా పెంచాలనుకోవట్లేదు, బట్ పెంచితే ఏమవుతుందో మీకు చూపిస్తాను చూడండి. 0.07 అలా పెట్టాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఫాగ్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి కంప్లీట్ ఏమంటారు స్మోక్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సీన్ అనేది కంప్లీట్ డార్క్ అయిపోతుంది. సో నాకు అంత డార్క్ వద్దు కాబట్టి 0.04 పెట్టుకుంటే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మేబీ ఇక్కడ నేను మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ లేఅవుట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, సో ఒకసారి మీరు కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేసి మీ ఎంటైర్ సీన్ సేవ్ చేసుకోండి. ఓకేనా, సో మొత్తం సీన్ అంతా కూడా మనం ప్రాపర్గా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా మనం ఫస్ట్ ఇక్కడ సాలిడ్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, ఇనిషియల్గా ఇక్కడ రెండర్ కప్పల్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి, సార్ మీకు ప్రాపర్ రెండర్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో ఇంతే మనకి ఇక్కడ రెండర్ అనేది అవుతుంది. సో మనం ఇక్కడ రెండర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వరకు కనుక మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏమాత్రం వీడియో నచ్చినా సరే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి ట్యూటోరియల్స్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా, సో నేను మోస్ట్లీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ మెంబర్షిప్ గురించి చెప్పాను. సో కుదిరితే మెంబర్షిప్ తీసుకోండి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే. అండ్ మెంబర్షిప్ చేసిన వాళ్ళకి సపరేట్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే సపరేట్ వీడియోస్ ఉంటాయి వాళ్ళ కోసం. అండ్ ఇంకొక విషయం, నేను ఆల్రెడీ బ్లెండర్కి సంబంధించి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఒక పెయిడ్ కోర్స్ కూడా పెట్టాను. అండ్ ఆ పెయిడ్ కోర్స్కి సంబంధించిన మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి, మీరు బ్లెండర్ బాగా నేర్చుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటే మాత్రం మీరు నా బ్లెండర్ పెయిడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అందులో ఏంటంటే నేను మీకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట, అంటే బేసిక్ కోర్స్ అని, ఇంటర్మీడియట్ కోర్స్ అని, తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ అని, తర్వాత సినిమాటిక్ కార్ యానిమేషన్స్ అని, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్లో నేను మీకు ఒక్కొక్క విషయాలు అయితే చెప్తానమాట, అంటే చాలా ఇన్ డీటెయిల్డ్ ఉంటుందన్నమాట కోర్స్ అంతా కూడా. అంటే మీకు మోడలింగ్ ట్యూటోరియల్స్ కానీ, తర్వాత ప్రోడక్ట్ విజువలైజేషన్ కానీ, 3D యానిమేషన్స్ కానీ, ఈ విధంగా చాలా సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, మీరు ప్రాపర్ హ్యూమన్ క్యారెక్టర్స్ని తీసుకొని వచ్చి ఎలా యానిమేట్ చేయాలి, ఎలా మనం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన యానిమేషన్స్ చేయొచ్చు. సో ఇలా చాలా అంటే చాలా 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 విషయాలు నేర్పిస్తాను. సో మీరు నా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను. సో ఆ వీడియోలో నా పెయిడ్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో ఆ వీడియో చూడండి. ఒకవేళ మీ పెయిడ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఏదైనా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా, లేదా వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, సో అది నా పెయిడ్ కోర్స్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని జాయిన్ అయ్యే వాళ్ళు అనుకునే వాళ్ళు అండ్ సీరియస్గా బ్లెండర్ నేర్చుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకే, సో ఇది ఫైనల్ రిజల్ట్ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇంకేం చెప్పాలనుకోవట్లేదు, ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.